ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధ గ్రంథములందు లేఖనములను పరిశీలన చేసుకుని నా ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. సర్వసాధారణంగా మానవులుగా మనందరి జీవితంలో అనేక మంది శత్రువులు ఉంటూ ఉంటారు. మన మీదకి అనేక విధమైనటువంటి నిందలు వేస్తూ ఎన్నో విధాలుగా మనల్ని గాయపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకున్నటువంటి దయనీయ స్థితిని వారు గమనించి మనల్ని అనేక విధాలుగా ఈ లోకంలో హేళన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మానవులుగా మనకి ఒక ఆలోచన కలుగుతుంది, మనకి సహాయం చేసేవారు లేరు, మనల్ని ఆదరించేవారు లేరు, మనకెవరు కూడా ఎటువంటి విధముగాను సహాయం చేయరని చెప్పి చాలామంది జీవితాల్లో బాధపడుతూ ఉంటారు. నా మట్టుకు నేనే అనేక పర్యాయములు నేను అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు తన పరిశుద్ధ వాక్కు ద్వారా నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి ఆదరించిన దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథము 54వ అధ్యాయము 3-4 వచనాల్లో గనక మనం పరిశీలన చేసినట్లయితే, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బాలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణమవుతున్నటువంటి భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా మీదికి అనేక మంది లేస్తూ ఉన్నారు, నాకంటే బలమైనటువంటి వారు, అన్ని విధాలుగా వారు బలపరచబడినటువంటి వారు, వారు నా ప్రాణమును తీయజూచుచున్నారు, వారు ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. దేవా, వారి నుంచి ఇదిగో నీవే నాకు సహాయం చేయాలి, నీవే నా ప్రాణమును ఆదరించువాడు అని భక్తుడు తన యొక్క ప్రార్థన ద్వారా ప్రభువుని ఈ విధంగా బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. నిజమే, మన బంధువులు మనకంటే బాగా బాలాఢ్యులై ఉండొచ్చు. వారు అనేక పర్యాయములు మన పరిస్థితిని చూసి మనల్ని హేళన చేస్తూ ఉండొచ్చు. వారిలో ఏమాత్రం కూడా దేవుని భయం ఉండదు, దేవుడంటే ఏమాత్రం కూడా లెక్క చేసేటువంటి తత్వం ఉండదు. దేవుని బిడ్డలుగా ఎలా బ్రతకాలో, కష్టాల్లో ఉన్నవారిని ఎలా ఆదరించాలో, మరి బాధల్లో ఉన్నవారిని ఏ విధంగా ప్రోత్సహించాలో వారు తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి కలిగినటువంటి వారు. అటువంటి వారు మన మీదకి లేచి మన ప్రాణములను తీయజూచేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు, వారిలో దేవుడు లేడు కాబట్టి మనల్ని అనేక విధాలుగా గాయపరుస్తారు. కానీ ప్రియులారా, నీ ప్రాణమునకు సహాయం చేయవాడు ఆయనే, నిన్ను ఆదరించేవాడు ఆయనే. నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, దయనీయ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి ఆదరించి సమస్త కార్యములను సఫలీకృతం చేసే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. నీకు మనుషులు సహాయం చేయలేకపోవచ్చు, నీ బంధువులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్నటువంటి నీ స్నేహితులు నీకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నీకు సహాయం చేసేవాడు, నీ ప్రాణమును ఆదరించేవాడు. నీవున్న కష్టాల్లో నీ భుజం తట్టి నిన్ను ఆదరించేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు బాధపడే అవసరం లేదు. ఎందుకో తెలుసా, భక్తుడిని దావీదు ఈ విధంగా అంటాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, నేను ఏమాత్రం కూడా భయపడను. నా మీదకి ఎంతమంది బలాఢ్యులు వచ్చినా, నా ప్రాణము తీయజూచినా, ఎన్ని విధాలుగా నన్ను హింసించినా బాధించినా నేను భయపడను. ప్రభువే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణమును ఆదరించువాడు. ఏ విధంగా అయితే ధైర్యంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నాడో, వాక్యం వింటున్న నీవు నేను కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసా, నీకు సహాయం చేసేవాడు దేవుడే, నిన్ను ఆదరించేవాడు దేవుడే. నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ కన్నవారు, నీ కట్టుకున్నవారు, నీ యొక్క కుమారులు, నీ కుమార్తెలు ఎవరు నిన్ను ఆదరించలేరు, ఎవరు నీకు సహాయం చేయలేరు. నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఒక్కడే ఒక్కడు, ఆయనే మనం ఆరాధన చేస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య. ఆయన నిన్ను ఆదరించేవాడు, నీకు సహాయం చేసేవాడు. నువ్వే దయనీయ స్థితిలో ఉన్నా, ప్రభువా ఇదిగో నీ వైపు నా చేతులు ఎత్తుతున్నాను, నాకు సహాయం చేయి, నన్ను ఆదరించు, నన్ను ఆదుకో ప్రభు అని మనసారాను ప్రభువును ప్రార్థించగలిగితే దేవుడు నీ మొర్రని, నీ ప్రార్థన ఆలకించి ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. వాక్యం విన్నవారులారా, ఈ దినము మొదలుకొని ఏ కష్టాల్లోనైనా సరే ప్రభువు నాకు సహాయకుడు, ఆయన నా ప్రాణమును ఆదరించువాడని ఒక అపారమైనటువంటి నమ్మకంతో ముందుకు కొనసాగాలని ప్రభు వాక్యమై ఉన్నది, నా ఆశయ ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.